రాజకీయాల్లో ఆయనది 40 ఏళ్ల ప్రస్థానం సుదీర్ఘమనే చెప్పాలి. పైగా అన్నేళ్లు అధికారంలో కొనసాగడం గొప్పతనమే. గెలిచిన ప్రతిసారి కీలక హోదాలు, పదవులు, వివాదాలకు దూరంగా సౌమ్యుడిగా అందరి మన్ననలు పొందడం నిజంగా అదృష్టమే. ఇలాంటి నేతలు అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన కొందరు నేతల్లో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఒకరు. కమ్యూనిస్ట్ పార్టీ ద్వారా రాజకీయం అరంగేట్రం చేసిన ఆయన ఆ తర్వాత పార్టీలు మారినా అంచెలంచెలుగా ఎదుగుతూ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన ప్రముఖ అగ్రనేతల్లో ఒకడిగా చెరగని ముద్ర వేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కీలక పదవులు చేపట్టి రాష్ట్ర స్థాయిలోనూ పార్టీలకు అతీతంగా గౌరవ మన్ననలు పొందారు. 1984లో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా ప్రస్థానం ప్రారంభించిన ఆయన పలుమార్లు ఎంపీగా గెలుపొందారు. ముఖ్యంగా బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలలో రైతు సమన్వయ సమితి చైర్మన్గా, శాసనమండలి సభ్యుడిగా, మండలి చైర్మన్గా రాజ్యబద్ధ పదవిని చేపట్టారు. మండల్ చైర్మన్గా రాజ్యాంగబద్ధ పదవిని చేపట్టారు. పెద్దల సభలో పెద్దరికం స్థాయికి చేరారు. అయితే ఇక్కడే ఆయన విమర్శలకు గురవుతున్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో నైతిక విలువలను విస్మరిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. పెద్ద పదవిలో ఉంటూ రాజకీయపరమైన వ్యాఖ్యలు, ఒక పార్టీకి కొమ్మ కాసే ప్రకటనలు ఆయనపై వివాదాస్పద ముద్ర పడేలా చేస్తున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. రాజకీయం వేరు, పదవులు, బాధ్యతలు వేరు. ప్రజాస్వామ్యంలో వేటికవే ప్రత్యేకమైనవే. ఒక నాయకుడిగా ప్రజలతో మమేకమవుతూ వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడం కర్తవ్యం. అలాగే తనకు అవకాశాలు కల్పించిన, ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీకి విధేయతగా మెలగడం కూడా అవసరమే. ఈ క్రమంలో పరిణితితో విజ్ఞతగా వ్యవహరించే నేర్పును ప్రదర్శించాలి. నైతికత చట్టం పరిధిని దాటకుండా చూసుకోగలగాలి. లేదంటే ఇన్నేళ్లలో వచ్చిన పేరు, ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు అపఖ్యాతికి గురయ్యే ప్రమాదముంది. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలలో ఎంపీగా 3 సార్లు గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక బాధ్యతలు చేపట్టారు. ఎంపీగా ఉన్న సమయంలో పట్టణ, గ్రామీణాభివృద్ధి, సమాచారం, ప్రసారాలు, ఇంధనం, రైల్వేల వాణిజ్యం మొదలైన పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలలో సభ్యుడిగా పనిచేశారు. జాతీయ స్థాయి గుర్తింపు పొందారు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ గాను. ఈ క్రమంలో అంచెలంచెలుగా ఎదిగిన ఆయన వివాదరహిత విలువలతో కూడిన నాయకుడిగా మన్ననలు అందుకున్నారు. కండువా మారింది, స్వరం మారింది. కానీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం తర్వాత గుత్తా సుఖేందర్ రెడ్డి వైఖరిలో మార్పు కనిపించింది. కాంగ్రెస్ ఎంపీగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై గట్టిగానే పోరాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పార్లమెంటరీ కార్యదర్శుల పదవులకు వ్యతిరేకంగా న్యాయ పోరాటం కూడా కొనసాగించారు. ఆ తర్వాత అనూహ్యంగా కేసీఆర్ కు దగ్గరయ్యారు. బీఆర్ఎస్ లో చేరిపోయారు. పార్టీ ఫిరాయించిన సందర్భంలో ఎంపీ పదవికి రాజీనామా చేయలేదు. దీనిపై విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ఎంపీగా పదవీకాలం ముగింపు దశలో కేసీఆర్ ఆయనకు మరో కేబినెట్ హోదాతో పదవిని కట్టబెట్టారు. తెలంగాణ రాష్ట్రం రైతు సమన్వయ సమితి చైర్మన్గా నియమించారు. ఆ తర్వాత 2019 ఆగస్టులో ఎమ్మెల్సీగా ఎన్నికై మండలి చైర్మన్గా 3 ఏళ్లు అధికారంలో కొనసాగారు. మళ్లీ 2021లోనూ అదే పార్టీ నుంచి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు. మరోసారి మండలి చైర్మన్ బాధ్యతల్ని చేపట్టారు. రాజ్యాంగ పదవికి ఏది గౌరవం? రాజ్యాంగ పదవుల్లో ఉన్న వాళ్ల కండువాలు మార్చాల్సిన అవసరం లేదంటూ కొన్నాళ్ల కిందట గుత్తా సుఖేందర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజమే, శాసనసభాపతుల స్థానం రాజ్యాంగబద్ధమైనదే, పార్టీలకు అతీతమైన బాధ్యతలతో కూడినదే. ఇక్కడ కండువాలతో పని లేదు. కానీ ఆయన ఈ వ్యాఖ్యలు ముందు ఎలా వ్యవహరించారో గుర్తు చేసుకోవాల్సిందే. బీజేపీ, బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఆయన పార్టీ తరపున రాజకీయ స్వరం వినిపించిన సందర్భాలు, ఆ పార్టీ నేతల్ని పొగడ్తల్లో ముంచెత్తిన సందర్భాలు ఉన్నాయి. మండలి చైర్మన్ గా ఉంటూనే కేసీఆర్, కేటీఆర్, హరీష్ ను ఆకాశానికెత్తిన ఘనత ఆయనకే సొంతం. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మరోసారి గుత్తా సుఖేందర్ రెడ్డి స్వరంలో మార్పు కనిపించింది. కొందరు సహచరులు మాదిరిగానే ఆయన గర్వాపసికి సిద్ధమయ్యారనే ప్రచారం జరిగింది. దీనిపై ఇప్పటికీ అధికారిక ప్రకటన లేనప్పటికీ తన కుమారుడు గుత్తా అమిత్ ను కాంగ్రెస్ లోకి పంపించడం ద్వారా పరోక్ష సంకేతాలిచ్చినట్లయింది. మూసీ ప్రక్షాళన రాజకీయ వివాదంలో బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా సుఖేందర్ రెడ్డి స్వరం వినిపించారు. నేరుగా కేటీఆర్, హరీష్లను టార్గెట్ చేస్తూ రాజకీయ విమర్శలు చేశారు. రాజ్యాంగ పదవిలోని వ్యక్తుల కండువాలు మార్చాల్సిన పని లేదన్న మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యల్లో పరమార్థం ఏంటని సామాన్యులతో పాటు విశ్లేషకులు తలలు పట్టుకున్నారు.
ఊసరు వెళ్లిని మించిన నైజం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ తాను ఏ పార్టీ తరపున మండలికి ప్రాతినిధ్యం వహిస్తున్నారో చెప్పగలరా అని అడుగుతున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ తరపున ఆయన ఎమ్మెల్సీ అయ్యారు. తద్వారా మండలి చైర్మన్ పదవి చేపట్టారు. కానీ సుఖేందర్ రెడ్డి మా పార్టీలో లేరని స్వయానా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ మీడియా ముఖంగా చెప్పారు. దీనిపై మండలి చైర్మన్ నుంచి స్పష్టమైన జవాబు రాలేదు. తాను ఫలానా పార్టీలోనే ఉన్నానని కానీ లేదంటే ఫలానా పార్టీలోకి వెళ్లాలని చెప్పలేని స్థితిలో ఉండటం శోచనీయం. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం, రాజ్యాంగ పదవులు చేపట్టిన వారు సైతం అవకాశవాద, స్వార్థ రాజకీయాలకు లోనవ్వడం ద్వారా భావితరాలకి ఎలాంటి సందేశం ఇస్తున్నారని మేధావి వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.